భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని రాష్ట్ర హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ స్మారక న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎగ్జిబిషన్ను జస్టిస్ టి మాధవీదేవి ప్రారంభించారు. న్యాయ విద్యను చదువుతున్న విద్యార్థులు న్యాయశాస్త్రాన్ని అర్థం చేసుకుని తీర్చిదిద్దిన నమూనాలు ఆకట్టుకున్నాయని జస్టిస్ టి మాధవీదేవి అన్నారు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలుంటాయి వంటి అనేక అంశాలను అర్థమయ్యేలా పిల్లలు నమూనాల రూపంలో ఏర్పాటు చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రదర్శనలో సుప్రీంకోర్టు, భారత పార్లమెంటు నమూనాలు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నమూనాలు ఆకట్టుకున్నాయి. లా కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ లా, అది కాన్స్టిట్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది, మన పురాణాల్లో నుంచి కూడా మనం ఏ విధంగా ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు, కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ఎఫెక్ట్స్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని కాన్సిక్వెన్సెస్, మనం మంచి చేసినా చెడు చేసినా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి లా ప్రకారము అనేది ఇవన్నీ చాలా బాగా చేశారు. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ చేసిన మోడల్స్ చాలా బాగున్నాయి. అసలు లా గురించి ఎవరైనా ఏమైనా అర్థం చేసుకోవాలంటే వాళ్ళందరికీ వచ్చి జస్టిస్ సిటీని సందర్శించాలి.